ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ట్రావెలింగ్ లోక్స్. ఈ రోజు వచ్చేసి అయితే మనం వస్తీలో అయితే ఉన్నాం అనమాట. ఈ రోజు చాలా రోజుల తర్వాత అయితే మన బొగ్గు లోడింగ్ అయితే వచ్చేసినాం. ఇన్ని రోజులు అయితే మనకు టార్గెట్లు కంప్లీట్ కావాలని లోకల్ టిప్లేషన్ అనమాట. మట్టి సిమెంట్ ఇప్పుడైతే మళ్ళీ పైకి వచ్చేసినాం. ఈరోజు 3వ తారీఖు అనమాట. ఇది వీడియో వచ్చేసి బండ్లు అయితే మన 15 బండ్లు లోడింగ్కి అయితే వచ్చేసినాయి. వీడికి ఒకసారి 15 బండ్లు చూపిస్తా. 15 బండ్లలో 6 బండ్లు అయితే బయట లోపలికి వెళ్ళిపోయినాయి. మైన్స్లకు మా ఇక్కడ బయటనే గేట్ వచ్చేసి ముందల ఆ నుంచి చూపిస్తా. ఇప్పుడైతే వంట కార్యక్రమం చేసేసిన. వంట అయితే అయిపోయిందనమాట. ఒకసారి చూడండి, చూపిస్తా. మనం పప్పు అది చేసేసినాం అనమాట. ఎందుకంటే తొందరగా కావాలని కాబట్టి అదైతే కంప్లీట్గా అయితే అయిపోయింది. మన బండ్లలో ఎవరెవరు ఏం చేస్తారో చూపిస్తా. నేను చెప్పిన కదా ఇది బండి పరిస్థితి. ఒకసారి చూడండి, చూపిస్తా. బండ్లు ముందలున్నాయి. ఇది వచ్చేసి మన దున్నపోతు బండి కూడా కపార్ చిన్న కపార్ మా ఇది కానీ ఏం కూర చేస్తున్నారా? పప్పు చేసిన మరింత చేసిండ పప్పు మరింత చేయలే. నువ్వు వండట్లేదు అనుకున్నా. మా అన్న మేము పొత్తంటివి ఉన్నాడే. మన ముగ్గురు ట్రై చేయదండి. ట్రై చేస్తే నూనె కొత్త రవ్వ అన్నాడు పిల్లగాడు. కత్తి ఇక్కడ అంజిబాబు తాలిం వెళ్ళేదని 3 బండ్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. మనది ఫస్ట్, ఇలా సెకండ్, ఇలా థర్డ్. ముందర బండ్లు చూపిస్తా చూడండి ఒకసారి. ఎట్లనే అనమాట లోడింగ్ పాయింట్ పార్కింగ్ మధ్యలో సిసి రోడ్ పోసి ఇది మన బండి. అక్కడ 2 బండ్లు ఉన్నాయి కదా, ఈ 2 మనది. ఇక్కడ బెంజ్ మనది, ట్రాలీ వెనక. ఇక్కడ 3 దీని వెనక మనవి ఉన్నాయి. ఆడదాం బిడ్డ. కొత్త డ్రైవర్, న్యూ డ్రైవర్ ఈయన. ఓ బెంజ్ వెనక ఒకటిందిగా, ఇంకోటి బెంజ్. ఏం చేస్తారు గఫార్? ఏం చేస్తుండ్రు? ఓ గఫార్ ఇది బోడగుండు. ఈ బోడగుండానికి ఏమీ పర్లేదు, ఎప్పుడు ఇదే కథ. ఇగో ఇదే ఊక బండి దూడుచుడు, ఈ కథ. ఇక ఇట్లున్నాయి అనమాట బండి. తినలే చేసిన తిందాపా. టాటా. లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇది సంగతి. పార్కింగ్లో వర్షం వచ్చి పత్రం తడిచిపోయింది, మొత్తం బురద అయింది. బండ్లు దిగబడుతుంది, చూపిస్తుంది. ఇప్పుడు నీట్గానే ఇది బోడగుండు. ఊక సెల్లు చూసుడు బోడగుండు 2020 కాదు 2020 ముసలోడు ఫేమస్ అయిపోయాడు. ఆ బండి ఎవరిది? అది 3798గా అంజిబాబు. ఎల్ల షేరే ఇది. ఎల్ల పడతాల తిరుగుడే. కోడుగులు తెచ్చుకుంటారు. ఈ లారీ డ్రైవర్లకు ఉన్న పని ఇది, కోడిగుడ్ల పని ఎక్కువ. మనంగిని ఉడకబెట్టింగా 2 మళ్ళా ఎప్పుడు ఏ బండి మంచిగా ఉందా అని ఎప్పుడు అదే చూస్తాడు ఈ మనిషి. ఇగోటి ఇవి బంపర్కున్న ఇంటే గలబ్బర్లు ఈయన మీకు మాత్రం ఈ దొంగ, ఈ రామనేట్ రాజమల దొంగ అంటే ఈయన. నడు ఇది పా. అన్నం తిన్నాక నేను రావడానికి ఇప్పుడు తినగానే పోతుంది కదా. ఇక చూసినా లచ్చపతి 8434 8424 లచ్చపతి. ఏం కూరనావు? లైన్లో కాదు, వీడియో తీస్తాను కానీ. మిల్లు మేకరా బండి కడిగిచ్చినావా? ఈ పెట్టించిన రింగులు, ఇవి నట్లు. నేను పాకిస్తాన్ తిరిగేదే యానంగా. ఈ బోల్ట్ పెట్టించిన ఎప్పుడు ఆనా లేక అయితే ఇట్లా అయిపోయింది అనమాట. చూడండి బట్టలు మొత్తం ఉప్పు పేరిపోయినాయి. ఇక్కడ వాటర్ ఏముండవు సరిగా, తాగనీకే ఉండవు. మా పళ్ళల్లో తెచ్చుకున్నాం కానీ ఇంకా సరిపోతాయి. ఎప్పుడు ఇదే కథ. గజపతి నడ్డిస్తున్నాయిందా? కోతులు ఏం రాదు ఇక్కడ. మన తెలంగాణ కాదు కోతులు, దానికి మహారాష్ట్ర. లజపతి చూడండి, బట్టలు చూడండి ఎట్లా అందరి తగర్ ఇది ఏముంది బాగానికి. ఏమని మైదానా రెండు లారీలు అంత వ్యవస్థ వచ్చి డ్యూటీ చేస్తుండు. ఎందుకు డ్యూటీ చేస్తున్నాడు అర్థం కాదులే. అంటే ఉండదే చెప్తుండు, లేదని లేదు చెప్తున్నా. ఇదనమాట బండ్ల సిచ్యువేషన్ వచ్చేసి. ఇది నెట్ పేమెంట్ తాపితావా?
దిగు ఆడు గురగాలి గురు ఆడు గుత్తాడు దుమ్ము ఎట్లా లేపుకొని ఉరుకుడు రామనేని వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ వచ్చేసి మొత్తం మంచిరాల మహేష్ అన్నయ్య మంచిరాల వాళ్ళందరికీ ఎడ్డీనే కదనా మహేష్ అన్న ఇటు సైడ్ మంచిరాల ఎడ్డు నువ్వే కదా అందరికి ఎడ్డు మహేష్ అన్న ఎవరైనా కావాలంటే మహేష్ అన్న ఫోన్ చేసి డ్యూటీ కావాలంటే మహేష్ అన్నకి ఫోన్ చేసి రామనేని వ్యవస్థ ఇదంతా అక్కడ మొత్తం ఇయ్యే బండ్లు ఇక్కడ రామనేని ట్రాన్స్పోర్ట్ ఆర్ఎన్టీ అంటేనే బ్రాండ్ అంటేనే ఆర్ఎన్టీ ఏదాను ఏం చేస్తున్నావా చూడు సైదాన్ రేట పైన అది సార్ చూడండి ఎలా తీస్తున్నావు సైదాన్ ఇలా అనుకోని కాళ్ళే పైన కుక్కజు రారాజు వస్తులు ఇంకా కొత్త బండ్లు ఇంకా 10 వస్తున్నాయి అనమాట మా దాంట్లో ఈ వచ్చిన బండ్లనే తిరుగుతలే ఇబ్బంది అవుతుంది ఇటుకే ఇంకా 10 బండ్లు వచ్చి ఆడ తిప్పుతారు వీళ్ళ లోడింగే లేదు ఆడిపోతే ఆస్తిలో లోడింగ్ లేదు ఇటు వస్తే బొగ్గు లోడింగ్ లేదు ఈ 15 బండ్లు ఉంటాయి ఈ 15 బండ్లకు లోడింగ్ ఇవాళ టార్గెట్ ఇవ్వాలే కంప్లీట్ అయిపోతుంది అట్లుంది పరిస్థితి డైలీ అట్నా ఎన్ని లక్షలు ఉందో టార్గెట్ టార్గెట్ను బట్టి లోడింగ్ అనమాట ఈడ కొన్ని ట్రాన్స్పోర్ట్లు వచ్చినాయి ఆ ట్రాన్స్పోర్ట్ రావడం వల్ల మా ట్రాన్స్పోర్ట్ బంద్ అవుతుంది ఫస్ట్ నుంచి తోలినా మా ట్రాన్స్పోర్ట్ బండ్లు ఇక్కడ నుంచి తర్వాత ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అలవాటు పడి లోకల్ బండ్లు వస్తున్నాయి సింగిల్ బండ్లు వస్తారు అందరూ వస్తారు కాకపోతే అందరూ బతకొద్దని కాదు కాకపోతే పెద్ద ట్రాన్స్పోర్ట్లు వచ్చి రేట్లు డౌన్ చేసుకోవడం తప్పించి కిరాయి ఏం లేదు మార్కెట్ అంటూ ఏం లేదనమాట మార్కెట్ మొత్తం డొల్లా ఇక్కడ లోకల్ బండ్లు చూడండి ఒకసారి డీజిల్ లేకుండా తీసుకొచ్చి బండ్లు ఇక్కడ సీరియల్ పెట్టి చేసి బండ్లు ట్రాఫిక్ చేయడం తప్పించి ఏం లేదు ఇంకోటి ఒకసారి చూపిస్తా చూడండి బండి మీద తీసుకొచ్చి మన ట్రాక్టర్లకు మిషన్లో తీసుకొచ్చి పోషణలు పోతారు లారీ అనుకుంటారా ఏమనుకుంటారు వీళ్ళు ఇట్లుంటుంది అనమాట సిచ్యువేషన్ ఇక్కడ ఈ మహారాష్ట్రలో మొత్తం ఇంతే డీజిల్ ఆడబడతాడు అయిపోతుంది తీసుకొచ్చి కొట్టుకొని పోతారు 50-60 లక్షలు పెట్టి తీసుకొస్తారు బండ్లు డీజిల్ పోసుకునేంత స్తోమత లేకుండా తోలుకుంటారు అనమాట ట్రాక్టర్ ఇవేమైనా 5-6 వేలు పోస్తే డీజిల్ వెళ్ళిపోవడానికి ఏముంది 3,000 కొట్టిస్తారు మరి 2 ట్రిప్లు వేస్తారు ఆడ బాగా ఇంకటి పోతారు ఒక సీరియల్ ఉండదు ఏముండదు ఇష్టం వచ్చినట్టు ఉరకడం ఇట్లుంటుంది అనమాట సార్ వచ్చేసి కాంటా అనమాట ఈ పక్కన సీరియల్ ఉన్నది లోకల్ బండ్లు ఇది వచ్చేసి మన బండ్లు ఓన్లీ తెలంగాణ బండ్లు అంటే ఈయన వస్తాయి కానీ మనకు వచ్చేసి సపరేట్ కాంటా ఇచ్చారు అనమాట ఈ కొన్ని లోకల్ బండ్లు వస్తాయి మన బయట బండ్లు వస్తాయి ఇది వచ్చేసి అది 2 నెంబర్ కాంటా బండ్లు చూడండి ఈ విధంగా జామ్ అయినాయి ఫుల్ జామ్ అయింది అనమాట నేను నాకు తెలియక మళ్ళీ అటు పోయి మళ్ళీ ఇటు వచ్చేసిన ఇక్కడ 50 రూపాయలు ఇచ్చి కార్డు అయితే కొట్టేయాలి చూడండి ఇక్కడ కార్డు ఇచ్చారు ఇది వచ్చేసి కాంటా కార్డు అది వచ్చేసి అది స్లిప్పు అక్కడ బండుకున్నా మొత్తం చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాం మరీ కష్టంగా అయిపోయింది ఎండ అయితే ఏం కొట్టుకుంటుంది ఎనీ టైం ఏసీ ఆన్ చేసి ఉంటేనే కొద్దిగా అట్లా ఉంది కాంటా సీరియల్కి అయితే వచ్చేసినాం అనమాట ఒకసారి చూడండి కాంటా చూడండి ఎట్లా జామ్ అయినా ఎక్కడి నుంచి అక్కడ దాకా ఇదనమాట సిచ్యువేషన్ వచ్చేసి లోడింగ్ పాయింట్లా ఇది వచ్చేసి పర్చి దీని పర్చి అంటారు మనమే పేపర్ కాంటా పేపర్ అంటాం ఈ కాంటా పేపర్ తీసుకొచ్చి అయితే చెక్ పోస్ట్ దగ్గర ఇచ్చేసి అయితే వెళ్తున్నాను అనమాట బండి చూపిస్తాడు అక్కడ ఉంది బండి వచ్చేసి అక్కడ సైడ్ పెట్టిన లోడ్ అయితే చూడండి కంప్లీట్గా అయితే అయిపోయిందని వచ్చేసినాయి అనమాట లోడు ఇంకొక బండి చూడండి అక్కడ కాంటా అయితే చెకింగ్ కాంటా వెనక అంతే ఉందన్నమాట ఇదనమాట పరిస్థితి ఇంకో బండి ఉంది చూడండి ఇక్కడ ఇది ఫ్రెండ్ది కాకపోతే అది తక్కువ వచ్చింది వేయించుకుంది అనుకుంటుంది దాని మీద ఇది అనమాట బండి పొజిషన్ నెక్స్ట్ మనదే సీరియల్లో కోరైల్ నుంచి అయితే డంపర్లు చూడండి ఒకసారి ఈ డంపర్లు అనేది కోరైల్ నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ యాడ్ ఉంది కదా ఇక్కడ ఒకటి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో లోడింగ్ అవుతుంది కదా ఇది ఒక కుప్ప అనమాట ఇదేమో టిప్పర్లు తీసుకొస్తున్నాయి ఇదేమో డంపర్లు అనమాట చూడండి కేజీఎఫ్ సినిమేట్లో ఇది అట్లా ఒకసారి నీకు మైనింగ్ అయితే నేను ఇక్కడ నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత తొందరగా మైనింగ్ అయితే చూపించగలుగుతా నైట్ టైం అయితే కష్టం ఎందుకంటే అవపడదు కదా అట్లా లోడింగ్ అయితే మనకైతే కంప్లీట్గా అయితే అయిపోదానికి అయితే వచ్చేసింది అనమాట ఒకసారి అయితే చూపిస్తా చూడండి దిగి మనకి ఎట్లా వచ్చింది చూడండి డంపర్ చూడండి వెళ్తుంది చూడండి ఇక్కడ నుంచి దగ్గరనే కొంచెమే దగ్గర ఇదనమాట ఇట్లా కిందికి వెళ్ళి అక్కడ యూటర్న్ అయితే చూడండి అక్కడ యూటర్న్ అయ్యి ముందుకు వెళ్తుంది అనమాట చూడండి ఇప్పుడైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు అనమాట ఇవి వచ్చేసి టిప్పర్లు ఇక్కడ మైనింగ్ టిప్పర్లు ఇది వచ్చేసి పైకి అయితే పోస్తుంది అనమాట ముందర మనం గిల్లాక లారీ పెట్టినాం కదా అక్కడ సైడ్ అనమాట ఇదే అనమాట లోడింగ్ పరిస్థితి వచ్చేసి ఇట్లా పైనుంచి టిప్పర్ పోస్తుంది ఇక్కడ గ్రేడింగ్ చేసి ఇదే అనమాట లోడింగ్ పాయింట్ వచ్చేసి మార్కెట్ అనమాట
మనది ముందలైతే బండి అయితే అక్కడ దిగబడుతుంది అనమాట. మనకి ఇదంతా మునిగిపోయి ఇక్కడ దాకుతాం చూడండి. ఇది ఇరిగిపోయే అవకాశాలు కానీ ఉంటాయి, ఎందుకంటే ప్లైవుడ్ వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు చూడాలి, ఒకవేళ ఇరిగిపోవచ్చు, ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే అది గుంట ఉందన్నమాట, పెద్ద గుంట. స్పీడ్ లాగడం వల్ల ఇట్లా అయిందనమాట. ఇది చూడండి, మా బండి ఒకటి అలా దిగబడదు అక్కడ, అందుకే ఇంత టైం పడింది. నా బండి లోడ్ అయినాక రాలేదు. అది వచ్చేసి కొత్త లోడింగ్ పాయింట్ అనమాట. చూడండి ఇక్కడ ఈ పక్కనే ఇది లోయ, ఇది మొత్తం క్రాసింగ్ లోడ్ అయితే కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కాంటా సీరియల్ ఉన్నాం అనమాట. కాంటా చూపిస్తా. మనది వచ్చేసి ఫుల్ వెయిట్ అయితే 49,300 అయితే వచ్చేసింది అనమాట అక్కడ కాంటాలా. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది అనేది చూపిస్తా, చూద్దాం. కాంటా బిల్లు మీద చూద్దాం, కాకపోతే అక్కడ వీడియో అయితే తీయలేరు అనమాట, ఇబ్బంది అవుతుంది తర్వాత. ఇప్పుడు మా బండ్లు కాబట్టి కాంటా దగ్గర అయితే కొద్దిగా ఒక బండి లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట, ఒక బండి నాది ఇక్కడ రైట్ సైడ్ ఉంది. కాకపోతే అది ఆ బండి అక్కడ ఆపి ఇట్లా వెళ్తున్నాం అనమాట. 2 లైన్లు వెళ్తున్నాం, కాకపోతే ఒక్క లైన్ వెళ్ళాలి. ఎందుకంటే బండ్లు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఒకదాని పట్టాలు కట్టుకునేదానికి ఇబ్బంది అవుతుంది అనమాట. కీనర్లు ఉంటే ఇబ్బంది ఏం లేదు, కానీ కీనర్ లేదు కాబట్టి కీనర్ లేడు కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసి అయితే కంపల్సరీగా ఇద్దరు అయితే కంపల్సరీ ఉండాలి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన బండి ఉంది, మనం ఆ బండి అయితే మనం ముందు వెళ్ళిపోతాం, తర్వాత మన వెనకంగా వస్తుంది అనమాట. ఇక్కడ మహారాష్ట్ర లోకల్ ఎట్లుంటుంది అంటే మనం ట్రాక్టర్ల కన్నా ఎక్కువ అధ్వానంగా తోలుతాం అనమాట బండ్లు, అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ లోడింగ్ పరిస్థితి. ఇది వచ్చేసి మైన్స్ లోడింగ్ కాబట్టి ఇట్లనే ఉంటుంది. అదే పోర్ట్ ఏరియాలో అట్లా ఉంటే అయితే ఇట్లా ఈ బనికే రావు ఈ తోలకాలు, అట్లా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. నీకు అక్కడ బండి అయితే వెళ్తుంది కదా, ఇప్పుడు ఇది వచ్చేసి మా బండే, ఇప్పుడు చూడండి ప్రగతి. ఇంకా అక్కడ ఆగితే ఇక మనం ఈ సీరియల్ వెళ్ళిపోతాం అనమాట. ఇట్లా లోడ్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి టైం 8 అవుతుంది, ఇప్పటిదాకా పట్టింది అనమాట లోడ్ అయ్యడానికి. చూడండి అవుటింగ్ అయితే గేట్ అయితే అయిపోతుంది అనమాట. మన వీడియో కానీ కొత్త వస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. బై బై, టేక్ కేర్.